హలో ఎవ్రీవన్. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అయినటువంటి ఫ్లిప్కార్ట్ సంస్థ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో మీకు 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ సో ఎలాంటి అర్హత ఉన్నా సరే అందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి మనకి ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్ అకాడమీ, దీన్ని మనం సింపుల్గా ఎస్సీఓ అంటామా. సో ఓకేనా, ఈ సంస్థ నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో ఈ సబ్ బ్రాంచ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా మీకు అర్హత ఉంటే సార్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 years నిండవలసి ఉంటుంది. ఈ పోస్టులు అన్నిటి కూడా అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఇక్కడ 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా, సో ఆ 4 రకాల పోస్టులు మీరు ఏ పోస్ట్ కన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 4 రకాల పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా వేర్ హౌస్ అనేసి, డెలివరీ అసోసియేట్ అనేసి, ఈడిఏబి అంటే పర్సనల్ విత్ డిజేబిలిటీ అనేసి, అదేవిధంగా హోల్సేల్ అనేసి 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ 4 పోస్టులు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పోస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్ అనే పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి సింపుల్గా వేర్ హౌస్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఫర్ వేర్ హౌస్ ట్రైనింగ్ మోడల్ అన్నారు. సో ఓకేనా, సో ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ అయితే ఇస్తారమ్మా. సో ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి వీళ్ళైతే జాబ్ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నారు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. మీ యొక్క మొబైల్ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి మీ యొక్క ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్. ఓకేనా, సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్, మీ యొక్క మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీకు చెప్పేటువంటి చిన్న ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా మీకు ఈమెయిల్ ఐడి వర్కింగ్లోనే ఇవ్వండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆఫరింగ్ లెటర్ ఇవ్వడం కానీ, సో ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఆ సంస్థ వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఒకటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రం కాంటాక్ట్ అవుతారు. కాబట్టి అవి మాత్రం వర్కింగ్లో మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ కనబడుతున్నాయి కదా, మనకి ఇక్కడ చూడండి స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా. సో ఆ స్టార్ మార్క్స్ అనేవి మ్యాండేటరీ, కంపల్సరీ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్టిక్, అదేవిధంగా కరెంట్ అడ్రస్ అంటే మీ ప్రజెంట్ ఉన్న అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, మనకి మీరు 8th, 10th, డిప్లొమా, 10+ ఐఐటి. ఓకేనా, సో మీ ఏ క్వాలిఫికేషన్ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేశారు, లేదంటే కంప్లీట్ అంటే ఇక్కడ మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉందా లేదంటే అయిపోయిందా. మీ కంప్లీట్ అయితే కంప్లీట్ అని నొక్కండి. సో లేదంటే మనకి కింద ఇంకొక ఆప్షన్ కదా, సో దాని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో అదేవిధంగా మనకి అదర్ ఇన్ఫర్మేషన్, అది కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేసి, ఎస్ఆర్ నో అనేసి, సో మీకు ఏది నచ్చితే అదైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీరు ఏవైతే మనకు ఆప్షన్లు అయితే ఇచ్చారో సో వాటి అన్నింటిని కూడా మీరైతే టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చిన్న వెరిఫికేషన్ అవుతుంది. క్యాప్చా వెరిఫికేషన్ చేసి మీకు మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంట్రీ చేసాను, ఎందుకంటే వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో దానికోసం. ఓకేనా, సో ఓటీపీ వెరిఫై చేసేసి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు వేరే హౌస్కి అనే పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫర్దర్గా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదే విధంగా మనకి నెక్స్ట్ ఉన్నాయి కదా, అంటే నెక్స్ట్ మనకి 4 రకాల పోస్టులు ఉన్నాయి కదా. సో ఆ 4 రకాల పోస్టులు మీరు సో తర్వాత డెలివరీ అసోసియేట్ అనేసి, ఈడిఏబి అనేసి, పర్సన్ విత్ డిజేబిలిటీ అనేసి, సో హోల్సేల్ అనేసి, సో ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో అప్లై లింక్ కూడా కింద కామెంట్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఇది వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.